తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముందుగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అదే విధంగా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఫిబ్రవరి 18, 2014లో లోక్సభలో తెలంగాణ బిల్లు ఆమోదం పొందింది. ఫిబ్రవరి 20 రాజ్యసభలో ఆమోదం పొందింది. మార్చి 1న రాష్ట్రపతి గారి ఆమోదం పొందింది. ఇక జూన్ 2, 2014న తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించినటువంటి రోజు, 60 ఏళ్ల కళ సహకారమైన రోజు, మన అమరవీరుల త్యాగాలు ఫలించిన రోజు, మనం కలలు కన్న తెలంగాణను సాధించుకున్నటువంటి రోజు ఇదే. ఈ రోజు మనకందరికి పండగ రోజు. ఈ అమరవీరుల త్యాగాల ఫలితంగానే ఈ రోజు మనం ఈ తెలంగాణను సాధించుకోవడం జరిగింది. ఎన్నో ఈ తెలంగాణ ఊరికే రాలే, ఎవరో ఇచ్చిన దానం కాదు, ఎవరో ఇచ్చిన బహుమతి అంతకన్నా కాదు. పోరాడి 14 ఏళ్లు కేసీఆర్ గారి నాయకత్వంలో 14 ఏళ్లు అలుపెరగని పోరాటం చేసి తెచ్చుకున్నటువంటి తెలంగాణ ఇది. అదే విధంగా ఆ ఉద్యమ సమయంలో కేసీఆర్ గారు సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని దీక్ష పూనుకుంటే వచ్చింది తెలంగాణ. ఎంతో మంది విద్యార్థి అమరవీరులు త్యాగాల ఫలితంగా వచ్చింది ఈ తెలంగాణ రాష్ట్రం ఈ రోజు. అదే విధంగా కొట్లాడేటోని చేతికే కత్తి ఇయ్యాలని చెప్పి తెలంగాణ ప్రజలంతా కేసీఆర్ గారిని సీఎం కావాలని చెప్పి ఆ రోజు ఆశీర్వదించి మన నాయకుడైనటువంటి కేసీఆర్ గారిని తెలంగాణ రాష్ట్రం తొలి ముఖ్యమంత్రి వర్యులు చేసినటువంటి పరిస్థితి మన అందరికీ తెలిసిందే. అదే విధంగా ఆ రోజు మన కేసీఆర్ గారు కలలు గన్న విధంగా, మన తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆశపడ్డ విధంగా రైతును రాజును చేసిండు మన కేసీఆర్. ఆడబిడ్డలకు అండగా నిలిచిండు మన కేసీఆర్. అమ్మలకు వృద్ధులకు పెద్ద కొడుకు అయ్యిండు మన కేసీఆర్ గారు. ప్రతి తెలంగాణ బిడ్డ కంచంలో అన్నం బువ్వయిండు మన కేసీఆర్ గారు. కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏం చేస్తా ఉంది? రైతును రామగోస చేస్తా ఉంది. ఆడబిడ్డలకు అబద్ధ మాటలు చెప్పి మోసం చేస్తా ఉంది. అదే విధంగా ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామని చెప్పి మోసం చేసిరు, వృద్ధులకు పెన్షన్లు ఇస్తామని చెప్పి మోసం చేసిరు. ప్రతి దాంట్లో అదే కాకుండా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను, ఈ రోజు ఆవిర్భావ దినోత్సవం జరుపుకునే అర్హత కేవలం మా బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే ఉంది, మా ఉద్యమకారులకు మాత్రమే ఉంది. ఎందుకంటే నువ్వేమని చెప్పినావు, తెలంగాణ మమ్మల్ని మేము గెలిచిన తర్వాత వెంటనే ఉద్యమకారులందరికీ ప్లాట్లు ఇస్తామని చెప్పినటువంటి సందర్భం ఎక్కడ ఇచ్చినవయ్యా? నువ్వు ఉద్యమకారులకు ప్లాట్లు ఇచ్చినటువంటి సందర్భం ఏదో ఎక్కడ ఇచ్చినటువంటిది ప్రూవ్ చేయండి. అందుకని అసలు మీ అధికారమే ఒక అబద్ధాల పుట్ట, మీ అధికారమే కుర్చీయే ఒక అబద్ధాల గద్దె. అందుకని ఇప్పటికైనా మీలో మార్పు తెచ్చుకొని సరైనటువంటి పరిపాలన సాగిస్తూ ముందుకు సాగాలని చెప్పి నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను. జోహార్ తెలంగాణ అమరవీరులకు, జోహార్ తెలంగాణ అమరవీరులకు. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, పైల శేఖర్ రెడ్డి గారి నాయకత్వం, పైల శేఖర్ రెడ్డి గారి నాయకత్వం.